సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులకు వణుకు పుట్టించే సంఘటన, ఏం చేయాలన్నా భయం అనిపించే సంఘటన ఏది అంటే కోల్కతా ఇన్సిడెంట్. అవునండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రిన్సిపల్ పాత్ర చాలా ప్రధానమైంది. ఆయనని ఇన్వెస్టిగేషన్ చేశారు కానీ ఆయన ఏం చెప్పారు అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఏంటమ్మా దాని వెనుక ఉన్నది? ప్రిన్సిపల్ మీరు అంటే నేను ఒక చోట విన్నానండి. జడ్జి గారు ప్రిన్సిపల్ పాత్ర ఏమని వర్ణించాడంటే, నువ్వు ఒక గాడ్ లాంటి వాడివి. అంటే ఒక అంత పెద్ద ఇన్స్టిట్యూషన్కు నువ్వు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అయినప్పుడు డాక్టర్లను, నర్సులను, అక్కడ స్టాఫ్ను ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా కాపాడాల్సిన వాడివి. నువ్వు అక్కడ ఉండడానికి అర్హత లేదు. నీకు అసలు ఆ ప్రిన్సిపల్ పోస్ట్ ఒక డాక్టర్ టైప్, ఇది కూడా నువ్వు ఒక ప్రొఫెషనల్గా డాక్టర్ కూడా కాదు అని ఆయన కోపడ్డట్టు నేను విన్నాను అనమాట. సో అట్లాంటి ఆయన అంటే చెప్పలేనన్ని అక్రమాలు, అంటే మనము ఊహించలేము. ఒక డాక్టర్ అంటే ఒక వైద్యో నారాయణ హరి అన్నట్టు వైద్యుడిని మనము డాక్టర్ గారు ఏది చెప్తా అది నమ్ముతాము. ఇమీడియట్ ఆపరేషన్ అంటే ఇప్పుడు పరిగెత్తుకుంటూ మనకున్న ఆస్తిపాస్తులు అమ్ముకొని కూడా మన వాళ్ళకి ఆపరేషన్ చేస్తాం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటే దైవం లాగా మనము భావించేసి వాళ్ళు ఏది చెప్తా అది వింటాం. అలాంటి ప్రొఫెషనల్ ఒక దానికే మచ్చ తీసుకొచ్చేలాగా ఇతను బిహేవ్ చేశాడని చెప్పేసి ఆయన కోప్పడ్డారు అనమాట. సో అట్లాగే ఈయన చేసిన దానికి అక్రమాలకు మాత్రం ఎక్కడ అసలు ఇది లేదండి. అంటే ఒక లిమిట్ అంటూ లేదు. సో ఈ సిబిఐ వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి సోదా చేసినప్పుడు కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికేట్స్తో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. జనరల్గా మెడికల్ సర్టిఫికేట్స్ అంటే ఆఫీస్లో ఆయన హాస్పిటల్లో ఉండాల్సినవి ఇంట్లో పెట్టుకున్నారు ఆయన. అట్లాగే ఒక డ్రగ్స్ రాకెట్ నడిపించాడు. తర్వాత ఈ అనాథ శవాలు అనాథాలు చనిపోతే ఆ ఆర్గన్స్ అన్ని అమ్ముకున్నాడు. తర్వాత ఈ గ్లౌజెస్ రీయూజ్ చేశాడు, ఇంజెక్షన్స్ రీయూజ్ చేశాడు. దాని తర్వాత సెక్స్ ర్యాకెట్ నడిపించాడు అనమాట. సో అతను చేసే అక్రమాలకు ఎక్కడ ఇది లేదు. అతను ఒక్కడే కదండి, అతనితో పాటు ఒక వైస్ ప్రిన్సిపల్ సందీప్ వశిష్ఠ్ అని అతడు కూడా ఉన్నాడు అనమాట దీంట్లో. సో ఎప్పుడైనానండి ఒక డిపార్ట్మెంట్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఇట్లాంటి పనులు చేస్తుంటే ఒక్కడ ఎప్పుడు చేయడండి. సో అతనితో పాటు సపోర్ట్ చేసేవాళ్ళు, అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు, ప్లస్ అతడు చెప్తే వినేవాళ్ళు అనేది ఒక టీం ఉంటుంది. సో ఎవరైనా కూడా ఒక్కరు చేయలేరండి. సో ఇతని చుట్టూ చాలా మంది ఉన్నారు, ఇతను చెప్పిన మాటలు వినేవాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి దుర్మార్గమైన పని చేశాడనమాట. డాక్టర్ అని చెప్పుకోవడానికే ఇది మనం సిగ్గుపడాల్సిన పని చేశాడు. సో అతనికి వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన జడ్జిగా వాళ్ళు అడిగారనమాట, నువ్వు ఇన్సిడెంట్ జరగంగానే మనం కొన్ని క్లిప్స్ చూసాము, హడావుడికి వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళిపోయావు. సో ఇది జరగగానే నువ్వు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా, అంటే మనం చాలా చోట క్లిప్పింగ్ అది జరగంగానే అతన్ని అందరూ ఈ మీడియా వాళ్ళు వెంటపడుతుంటే పరిగెత్తుకుంటా కార్లో కూర్చుండు అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరికి ఇచ్చావు ఇన్ఫర్మేషన్, సో నీకు ఈ సపోర్ట్ ఏంటి, నువ్వు ఇలాంటివన్నీ చేయడానికి నీకు అసలు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, సో అని చాలా ప్రశ్నలు అడిగారు అతను ఇంకా ఏం సమాధానాలు చెప్పాడో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇతని రికార్డ్ ఎలాంటిదంటే ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా అనే ఇది అనమాట. సో నేను ఒక చోట చదివాను ఇతని గురించి, వీళ్ళ మిస్సెస్కి ఆపరేషన్ అయితే 14 days తర్వాత ఆమె స్టిచ్చెస్ మీద కొట్టేసి రక్తస్రావం అవుతుంటే బయట పాడేశాడనమాట. ఆమెను పారేస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ అంత క్రూరాతి క్రూరుడు అనమాట. అసలు ఏమాత్రము మెర్సిలెస్ ఫెలో. సో అలాంటి వాడిని అసలు డాక్టర్గా, ప్రిన్సిపల్గా మీరు ఎవరు ఇది చేసి సో ఎవరు అపాయింట్ చేస్తారో మనకైతే తెలియదండి. ఇంకా మన దరిద్రానికి ఇది జరగగానే తను తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట అపాయింట్ చేశారు. సో వీటన్నిటికీ కారణం, అంటే ఒక తల్లిలా రక్షించాల్సిన ఒక ఇతనే. సో వీటన్నిటికీ ఈ అనర్థాలు జరగడానికి అంత కారణం ఎవరంటే ఈ సందీప్ ఘోషేనండి. సో అతను నిజంగా స్ట్రిక్ట్గా ఉండింటే, అతను సిన్సియర్గా ఉంటే అసలు ఇవన్నీ జరిగేది. ఇంకొక పాట ఏమన్నాడంటే, ఈ అమ్మాయిని ఇలా చేశారంటే తన తప్పు ఏమి ఉండదా అని అడిగాడు అనమాట. తన వైపు నుంచి ఏం తప్పు ఉండదా, తన క్యారెక్టర్ ఎలాంటిదో అందుకే ఇంతమంది ఇలా చేశారని మాట్లాడాడు. అసలు ఇంకా ఏం చెప్తారు చెప్పండి. ఒక డాక్టరు
హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అంటే డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడారు కొంతమంది ఇలా చేసుకుంది. ఒక హాస్పిటల్లో 36 అవర్స్ తను ఆ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్కి చెప్పింది అనమాట. అమ్మ అంటే అంతకంటే ముందు నుంచి చెప్తూ ఉంది, నాకు ఎందుకో హాస్పిటల్కి వెళ్ళాలనిపించటం లేదు, ప్రిన్సిపల్ ఇలా అంటే అసలు విషయం చెప్పలేదు. అంటే ఇట్లాంటి అక్కడికి వెళ్ళమంటున్నాడు, పలానా తప్పు పని చేయమంటున్నాడు అని ఆమె చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా ఏం చెప్పిందంటే, నాకు వెళ్ళాలనిపించటం లేదు, ఇంకా ఈ రోజు కూడా నేను వెళ్ళను అని కూడా చెప్పింది అనమాట అమ్మాయి ఆ సంఘటన జరిగే రోజు. సో తను వారం రోజుల నుంచి షీ వాజ్ అప్సెట్ అనమాట. నేను ఏం చేయాలి ఇప్పుడు, వెళ్ళక తప్పదు, వెళ్తే ఇలా నన్ను హరాస్ చేస్తున్నారు, నాకు మార్క్స్ చాలా చాలా మంచి చాలా మెరిట్ స్టూడెంట్ అనమాట. సో అలాంటి అమ్మాయిని నన్ను ఇది చేస్తున్నారు అని చెప్పేసి తప్పదు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర చాలా బాధపడింది అనమాట. అయినా కూడా ఇక తప్పదు అన్నట్టు ఆ రోజు వెళ్ళింది అనమాట తను హాస్పిటల్కి వెళ్ళి. నిజంగా ఆ రోజు కొన్ని విషయాలలోనండి రాజు గారు, మనం ఎప్పుడైనా మన మనస్సాక్షి ఈ పని చెయ్యకూడదు అన్నప్పుడు ఆగిపోవడమే మంచిదండి. సో దాని తర్వాత ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, నిజంగా నాకు అలా అనిపించిందేమో అనిపించింది. ఆ రోజు నిజంగా అమ్మాయి వెళ్లకుండా ఉన్నా కూడా తన లైఫ్ సేవ్ అయిపోయేదండి. సో అంత స్ట్రగుల్ అయిపోయింది అనమాట. ఇటు వాళ్ళు చెప్పినట్టు వినలేక, ఇటు అంటే డిగ్రీ తను ఎంబీబీఎస్ అది మానలేక చాలా స్ట్రగుల్ అయిపోయి చాలా బాధపడి తను కాలేజీకి వెళ్ళింది. పాపం విధివశాత్తు తను అలా బలి అయిపోయిందండి. ఆ రోజు రాత్రి 11:30 వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్పిందట, అమ్మ నాన్న టాబ్లెట్స్ వేసుకున్నాడా, నేను ఆ నాన్నని చూసుకుంటాను, నేను మార్నింగ్ 8:30 కల్లా నా డ్యూటీ అయిపోతుంది, నేను ఇంటికి వస్తాను అన్నారు. అన్న తర్వాత మళ్ళీ వాళ్ళ మదర్ మళ్ళీ భోజనం చేసావా అమ్మ అంటే, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాను, ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, మా ఫ్రెండ్స్ అందరం కలిసి తింటాము అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే తల్లిదండ్రులు ఈ అమ్మాయి పికప్ చేయలేదు. ఫోన్ చేయకపోతే అనుకున్నారు సరే పడుకుందో ఏమో, లేకపోతే ఏదైనా బిజీ ఉందనే అనుకున్నారు. సో అదే లాస్ట్ కాల్ అని ఆ తల్లిదండ్రులకు తెలియదండి. సో అందుకని చెప్పేసి ఇది ఏంటంటే ఇదంతా ప్రీ ప్లాంటెడ్ ప్రీ ప్లాంట్. ఇదంతా ఏంటంటే ఒక మాఫియా లాగా వీళ్ళందరూ కలిసి చేసిన పనే, కానీ ఒక్కరు ఇట్లాంటి అఘాయిత్యం అయితే ఎవ్వరు చేయలేరండి. అంత ఓపెన్ సెమినార్ హాల్లో చేసింది కాదు, ఇది 99.9% ఈ అమ్మాయిని ఎక్కడో తీసుకెళ్ళి ఇలాంటి అఘాయిత్యం తీసుకొచ్చి అందులో పారేశారనమాట. సో అందరూ అది అనుకుంటుంది. సో అంత సంఘటన జరిగినప్పుడు వాళ్ళు అడిగారనమాట, నువ్వు ఆత్మహత్య చేసుకుందని, లేకపోతే ఇంకొకటి ఏదో జరిగింది నువ్వు ఎలా చెప్పావని అడిగారు. నిజంగా ఒక డాక్టర్గా అతను సపోర్ట్ చేయకపోతే ఇమీడియట్గా అతను అసలు రియాక్ట్ కావాల్సిన ఫస్ట్ పర్సన్ అతనేనండి. సో అతను ఏం చేశాడంటే వీళ్ళందరినీ మిస్గైడ్ చేశాడు. ఎందుకంటే అతనికి కూడా చాలా సపోర్ట్, అంటే చాలా మంది అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అందుకని సో మనం మళ్ళీ కోరుకుండేది ఏంటంటేనండి, న్యాయం జరగాలి, బాధితురాలి కుటుంబానికి మనము ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఉండాలండి. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందో మనకైతే తెలియదు ఇప్పటిదాకా. ఎందుకంటే తల్లిదండ్రులను ఏ మీడియా వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేయటం లేదు. సో న్యాయం జరగాలని మళ్ళీ మనం భగవంతుని ప్రతిరోజు మనం అందరం పూజలు చేస్తాము. దేవుడి మీద నమ్మకం ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి మనం చేతులెత్తి ఏం కోరుకుంటున్నాం అంటే, ప్రతి ఒక్కరు ఆ అమ్మాయికి న్యాయం జరిగేలాగా, ఆమె ఆత్మ శాంతించేలాగా మనకు తీర్పు వస్తుందని మనం ఆశపడదాం. మళ్ళా ప్రతిరోజు చెప్పుకున్నట్టే మనకు న్యాయం జరిగే వరకు అందరూ పోరాడాలి, ఇందులో అందరూ సమభాగం కావాలి అని కోరుకుంటూ ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.